హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మెయిన్లీ యూకేలో ఉండే వాళ్ళ కోసము. రీసెంట్గా నేను ఒక రెడిట్ పోస్ట్ చదివాను అనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి మనం దగ్గర 5 ఇయర్స్ ఐఎల్ఆర్ కోసం ఎంతో కష్టపడి జాగ్రత్తగా ట్యాక్సులు కట్టుకుంటూ జాబ్ పోకుండా ఇవన్నీ మెయింటైన్ చేసి సడన్గా ఒకరోజు ఐఎల్ఆర్ అప్లై చేద్దాం అనుకున్నప్పుడు మీ కంపెనీ లేదు, లైసెన్స్ రివోక్ అయింది అని తెలిస్తే మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక పర్సన్కి జరిగింది. రెడ్డిట్ పోస్ట్లో ఆయన మెన్షన్ చేశారు. సో అథెంటిసిటీ ఏంటంటే మనం అంటే ఐడెంటిటీ బయట పెట్టకూడదు కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ అవి పెట్టాను, కానీ నేను చదివింది ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు అసలు ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతాయా అంటే అది కూడా షేర్ చేస్తాను. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మోస్ట్ ప్రాబ్లీ ఉపయోగపడచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఐఎల్ఆర్కి వెళ్దాం అనుకుంటున్నారు. సో కాబట్టి మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే చేసుకోండి, అలానే ఎవరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐఎల్ఆర్ అప్లై చేసే ముందు జనరల్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు కదా ఆన్లైన్లో. సో అలాగే ఇతను కూడా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తానంట. ఫిలప్ చేసినప్పుడు కంపెనీ నేమ్ డీటెయిల్స్ ఒక నెంబర్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి. ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ పెట్టేటప్పుడు కంపెనీ వాళ్ళ లిస్ట్లో, హోమ్ ఆఫీస్ లిస్ట్లో రావట్లేదు. అంటే మనకి ఏ కంపెనీ మీద అయితే సిఓఎస్ స్కిల్డ్ వర్కర్ వీసానో మన వీసా ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ అక్కడ ఎగ్జిస్టెన్స్లో లేదనమాట. సో ఎంత ట్రై చేసినా అతనికి అర్థం కాక తర్వాత అతనికి తెలిస్తే అర్థమైంది ఏంటంటే ఆ కంపెనీ లైసెన్సు రీసెంట్గా రివోక్ చేశారంట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆయనకున్న ఆల్టర్నేట్ ఏంటి అనేది చూస్తే ఇమ్మీడియట్గా వేరే కంపెనీకి స్కిల్డ్ వర్కర్ వీసా చేయించుకొని మళ్ళీ ఐఎల్ఆర్ అప్లై చేసుకోవటము. అంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చారు, ఇంకో 28 డేస్ ఎంతనో, అంటే 20 డేస్ ముందే ఎంతో అప్లై చేసుకోవచ్చు అనే రూల్ ఉంది కాబట్టి, సో ఆ రూల్ ప్రకారం ఇంకా దగ్గరలో ఉన్న టైంలో ఇప్పుడు ఏంటి అంటే మన కంపెనీ లైసెన్స్ రివోక్ చేస్తే మళ్ళీ అతనికి ఆ కంపెనీ లేకుండా ఐఎల్ఆర్ ఇస్తారా? సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట. సో ఇలాంటివి రీసెంట్గా బాగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా వరకు కంపెనీ లైసెన్సులు రివోక్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరెవరైతే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారో కొంతమంది ఏంటంటే వీసాలు చేయించుకొని వేర్ హౌస్లలో పనిచేస్తుంటారు బయట ఎక్కడో. అక్కడ వేర్ హౌస్లో రైడ్ అయిందనుకోండి, ఇది ఇమిగ్రేషన్ రైడు. సో వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఎవరో ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ రివోక్ చేస్తారు. దాంతోపాటు వీళ్ళు ట్యాక్స్లు సరిగ్గా కట్టకపోయినా రివోక్ చేస్తారు. సో చూసాం కదా రీసెంట్గా మనం సిఓఎస్ స్కాము ఇంకా చక్కర్లు కొడుతుంది కదా, యూట్యూబర్ సిఓఎస్ స్కాము. ఏంటంటే ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేయడం. ఎందుకంటే వాళ్ళ పేరు మీద పేరోల్ మెయింటైన్ చేయాలి, ఈ హెడేక్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకొక పెద్ద ఇది ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ మీద వీసా చేయించుకోవటము, మళ్ళీ వెళ్ళి వేరే చోట బయట పని చేయడం అనమాట. సో జనరల్గా మీకు ఒకవేళ ఆఫర్ కావాలంటే కంపెనీస్ మేము వీసా చేస్తాము, కానీ మా దగ్గర మీరు పని చేయడానికి లేదు, ఓన్లీ వీసా వరకు మేము చేస్తాము, బయట మీరు ఎక్కడైనా జాబ్ చేసుకొని ట్యాక్సులు కట్టి మెయింటైన్ చేసుకోండి మీది 5 ఇయర్స్ అంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పర్సన్ కన్నా వెళ్ళి వేరే ఎక్కడన్నా పనిచేస్తూ దొరికాడు అనుకోండి, సో వాళ్ళ కంపెనీ, ఎందుకంటే లీగల్గా కంపెనీ కొన్ని కంప్లైంట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో ఎస్ఎంఎస్ అని ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేయాలి. సో ఆ కంప్లైంట్స్ కనుక మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ కంపెనీ లైసెన్స్ రివోక్ చేస్తారు, ట్యాక్సులు కట్టకపోతే రివోక్ చేస్తారు, ఎంప్లాయీస్కి సరిగ్గా శాలరీస్ ఇవ్వకపోతే రివోక్ చేస్తారు. సో ఇలాంటి అన్ని రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ రీసెంట్గా కూడా మొన్న జూన్ నుంచి ఇంకొకటి కొత్తది వచ్చింది. యూకేవిఐ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్తోనే లింకప్ అయ్యారనమాట. అంటే ఎవరెవరైతే ఆ కంపెనీ మీద వీసాలు చేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు పర్ఫెక్ట్గా శాలరీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ట్యాక్స్లు మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకొని వాళ్ళ ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ హోమ్ ఆఫీస్కి ఇస్తారనమాట. ఒకవేళ ఏమైనా తేడా ఉంది అంటే హోమ్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు లైసెన్స్ రివోక్ చేస్తారు. అలాగా కంపెనీకి సంబంధించిన లైసెన్స్ రివోక్ చేయటం వల్ల ఏంటంటే ఆల్రెడీ అందులో పనిచేసేటువంటి సిఓఎస్ల మీద పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. మీరు ఏంటంటే మీరు ఫామ్ ఫిలప్ చేయడానికన్నా ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి మీ కంపెనీ లైసెన్స్ ఉందా లేదా. సో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు అంటే మీరు అంతా వెళ్ళి తీరాన్ని అయిపోయి మీ లైసెన్స్ అది మీ పిఆర్కి ఫామ్ ఫిలప్ చేసుకునేటప్పుడు అప్పుడు మీకు కంపెనీ లేదు అని తెలిసిందనుకోండి, ఐ మీన్ టు సే లైసెన్స్ రివోక్ అయిందని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు ముందు అట్లీస్ట్ తెలిస్తే వేరే కంపెనీకి స్విచ్ అవ్వటము, ఏదో ఇప్పుడు దగ్గరలో ఉన్నారండి, ఇంకో 2 నెలలు 3 నెలలు ఉంది కానీ మీ కంపెనీ లైసెన్స్ లేదు,
నాకు కూడా ఈ మధ్యన ఎవరో ఫోన్ చేసినా ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ ఇట్లా నేను పనిచేస్తున్నటువంటి కంపెనీ లైసెన్స్ రివోక్ చేశారు, మరి ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి అని. సో అట్లా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వైఫ్లు పనిచేస్తా హస్బెండ్లు డిపెండెంట్గా వేరే జాబులు చేస్తుంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒక లేడీ అనుకుంటా నాకు మెసేజ్ పెట్టారు. సో ఆ కంపెనీ లైసెన్స్ రివోక్ చేశారంట. ఎందుకంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వేరే చోట ఎక్కడో పనిచేస్తూ ఇమిగ్రేషన్ రైట్స్లో దొరికారనమాట. దాంతోపాటు అన్ని రకాల కంప్లైంట్స్ చెక్ చేసి లైసెన్స్ కనుక రివోక్ చేస్తే మీరు పిఆర్ అప్లై చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా సరే స్కిల్డ్ వర్కర్ మీద ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ట్యాక్స్లు మీకు కడుతున్నారా లేదా. సో ఇప్పుడు మీకు శాలరీ ఇస్తారు, పే స్లిప్స్ ఇస్తారు. ఓకే, జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక అకౌంటెంట్ని పెట్టుకుంటే ఆ అకౌంటెంట్ ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఇంత ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆయన 10 మందికి ఎవరెవరికి ఎంతెంత శాలరీ ఎంతెంత ట్యాక్స్ అనేది లెక్కేసిన తర్వాత వీళ్ళకి కంపెనీకి పంపిస్తే కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి తగ్గ ట్యాక్స్ వాళ్ళకి కట్టేస్తారు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టేస్తారు. అప్పటికప్పుడే ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇక్కడ మీకు ఎప్పుడైతే పే స్లిప్ జనరేట్ అవుతుందో దాంతోపాటు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ కడతారు హోమ్ ఆఫీస్కి, మన ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, హెచ్ఎంఆర్సీకి. ఓకే, సో ఇప్పుడు ఇది మెయింటైన్ చేస్తున్నారా లేదా తెలుసుకోండి. మీరు ఏమనుకుంటారంటే నాకు పే స్లిప్ వచ్చింది, నా బ్యాంక్లో శాలరీ పడ్డది, ప్రాపర్గా లెక్కలన్నీ వేసాడు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నా, మీ పేరు మీద వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ కడుతున్నారా, ఎన్ఐ నెంబర్కి కడుతున్నారా లేదా, సో అసలు వాళ్ళ కంపెనీ లైసెన్స్ ఏమైనా ఉందా, ఈ మధ్యన ఏమైనా రివోక్ అయిందా. సో ఇలాంటివన్నీ మీరు పిఆర్కి వెళ్ళడానికన్నా ముందు ఒక 6 months ముందు మీరు అవసరమైతే అకౌంటెంట్ని అడిగి తెలుసుకుంటారో ఇంకెక్కడ అడిగి తెలుసుకుంటారో తెలుసుకోండి. ఓకే, ఆ లాస్ట్ మినిట్లో మీరు మీ కంపెనీ లైసెన్స్ రివోక్ అయింది అంటే అప్పటికప్పుడు మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇంకొక 2 to 3 monthsలో ఈ కొత్త ఐఎల్ఆర్ రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది గవర్నమెంట్, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ 10 years చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఏంటంటే లో స్కిల్ లో వర్క్ శాలరీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 10 years అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ హై శాలరీ ఉన్న వాళ్ళకి మాత్రం మరి 5 years ఉంచొచ్చు అని అంటున్నారు. అదైతే కరెక్ట్గా తెలియదు. కాబట్టి మీరు బై మిస్టేక్ ఆ 10 years రూట్లో పడ్డారంటే మీరు ఇన్ని రోజుల నుంచి పడ్డా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ వెరిఫై చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇంకా నేను ఇచ్చేటువంటి అడ్వైజ్లు ఏంటంటే మీరు ఏ కంపెనీలో అయితే మీకు వీసా వచ్చిందో, సిఓఎస్ వచ్చిందో ఆ కంపెనీలో మాత్రమే పనిచేయాలి. మీరు ఇంకెక్కడ పని చేయకండి. ఒకవేళ కనుక మీరు ఎక్కడన్నా వేరే చోట పనిచేస్తూ వీళ్ళ దగ్గర వీసా మెయింటైన్ చేస్తూ ట్యాక్సులు కడుతూ ఉన్నారనుకోండి, మీరు ఇమిగ్రేషన్ రైట్స్ విపరీతంగా జరుగుతున్నాయి కదా, అక్కడ కనుక దొరికితే మీకు ప్రాబ్లం అవుతుంది, మీ వాళ్ళ కంపెనీకి ప్రాబ్లం అవుతుంది, కంపెనీ వల్ల అందులో పనిచేసేటువంటి వేరే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. రీసెంట్గా ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి, హోమ్ ఆఫీస్ వాళ్ళు విపరీతంగా లైసెన్సులు రివోక్ చేస్తున్నారు, విపరీతంగా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చాలామంది సిఓఎస్లు అప్లై చేసేసారు, ఎవ్వరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఎవ్వరు సరిగ్గా ట్యాక్సులు కట్టట్లేదు, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఈ రైట్స్ అవి ఇవి అయినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అవి రివోక్ చేస్తున్నారు అనమాట. సో దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లోకి మీరు వచ్చినప్పుడు ఫర్దర్ డౌన్ 10 years అయితే అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మీకు స్పాన్సర్షిప్ దొరకదు. ఇప్పుడు ఆల్రెడీ 5 years అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ 5 years మళ్ళీ మీకు ఎవరు చేస్తారు వీసా, మళ్ళీ నెక్స్ట్ 5 years మీరు ఐహెచ్ఎస్లు కట్టుకోవాలి, మళ్ళీ ట్యాక్సులు కట్టి మెయింటైన్ చేయాలి. శాలరీ ఒకటి పెంచారు, ఇప్పుడు అంత శాలరీ ఇచ్చి మీకు జాబ్ దొరకదు. ఇదివరకు ఏంటంటే కాంట్రాక్ట్ జాబులు ఉండేది. అంటే ఇప్పుడు కంపెనీ ఏ మీద మీకు వీసా ఉందనుకోండి, వీళ్ళు వేరే కంపెనీ టీసీఎస్ విప్రో లాగా ఉండేది. ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు ఏంటంటే ఆ కంపెనీలో జాబ్ ఉంటే ఉన్నట్టు. చాలామంది ఏం చేస్తున్నారంటే రెస్టారెంట్ల మీద, షాపుల మీద, కిరాణా షాపుల మీద చేయించుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది జస్ట్ నేను చదివింది మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. మీరు ఆ పిఆర్ అప్లై చేసే టైం కనుక పొరపాటున మీ కంపెనీ లైసెన్స్ రివోక్ అయింది తెలిస్తే మాత్రం ఫుల్ అప్సెట్ అయిపోతారు. సో కాబట్టి ప్లీజ్ జాగ్రత్త, చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మీ అకౌంటెంట్తోనే మాట్లాడండి. ట్యాక్స్ కడుతున్నారా కట్టట్లేదా, లేదు అంటే హోమ్ ఆఫీస్లో ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. బట్ ఏదైనా కానీ ఎవ్రీ మంత్ మీకు ఇయర్ అయిపోయిన తర్వాత P60 ఇస్తారు కదా, ఎవ్రీ మంత్ మీకు ట్యాక్స్ కట్టిన తర్వాత సంవత్సరం 12 నెలలు అయిపోయిన తర్వాత మీకు ఆ ఇయర్కి ఎంత ట్యాక్స్ కట్టారు ఏంటి అనేది P60 అనేది ఒకటి ఉంటుంది. అది కలెక్ట్ చేసి పెట్టుకోండి. వీలైనన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ కంపెనీ లైసెన్స్ రివోక్ అయిందనే విషయం మీకు తెలియకపోవచ్చు. ఓకే,
ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై, హ్యావ్ గుడ్ డే.